మీరు ఆస్థాన మన వేరే ఇక్కడ చిన్న పూజ ఉంటే వచ్చిండు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమ్మవారి కళ్యాణోత్సవాల భాగంగా పండితులు గారిని ఒకరిని కలవడం జరిగింది. ఒక్కసారి అమ్మవారి కోసం, అమ్మవారి విశిష్టత కోసం ఒకసారి ఆయన మాటల్లోనే మనం విందాం. మన తెలంగాణలో అన్ని పండుగల కంటే కూడా మన హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతగానో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే మన భక్తులు కూడా ప్రతి ఒక్కరు ఎంతగానో ఉత్సాహంతో అమ్మవారి దర్శనానికి వచ్చి చూస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి ప్రతి దర్శనం చూసుకున్న వారికి ప్రతి ఒక్కరికి అమ్మవారి కృపా కటాక్షాలు పొంది అందరికీ అన్ని విధాలుగా కలిసి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు దోచుకోకుండా లైన్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనాన్ని ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళకి ఉండొచ్చు, ఆలయ సిబ్బందికి కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకుండా మన భక్తులందరూ కొద్దిగా వెయిట్ చేసినా కూడా కొద్దిగా టైం పడ్డా కూడా ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాలి. అలాగే మన బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎంతగానో అంగరంగ వైభవంగా వేద పండితుల సాక్షిగా వేద మంత్రాలతో అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, శ్రీ మాత్రే నమః.